ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, జూన్ మాసంలో మకర రాశి వారి పరిస్థితి ఓవరాల్గా ఈ నెలంతా ఏ విధంగా ఉండబోతుంది? ఎలాంటి పరిహారాలు, జాగ్రత్తలు వెళ్ళి తీసుకోవాలి గురుగారు? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. మకర రాశి వారి యొక్క జాతక ఫలితాలు కనుక చూసుకుంటే, మకర రాశిలో పుట్టినటువంటి వారి స్వభావం చాలా అద్భుతంగా ఉంటుంది. మంచి ధైర్యశాలి అని చెప్పుకోవచ్చు. ఏదైనా చేపట్టినటువంటి పనిని చివరి వరకు సాధించేంత వరకు వదిలిపెట్టేటటువంటి ప్రసక్తే వీళ్ళ జీవితంలో ఉండదు. అందులోనూ మకర రాశి వారికి కొంచెం వ్యంగ్యం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ మకర రాశిలో పుట్టినటువంటి వాళ్ళు ఎలా ఉంటారు అని అంటే కనుక, వాళ్ళ స్వభావము మంచి శాంతపరులు అని చెప్పుకోవచ్చు. ఎదుటి వారికి సహాయం చేసేటటువంటి గుణాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వీళ్ళకు ప్రేమ అభిమానాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబం పట్ల కొంచెము గౌరవ మర్యాదతో పాటు బాధ్యతలు కూడా ఎక్కువగా ఉండేటటువంటి అవకాశము ఈ యొక్క మకర రాశి వారికి ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు కొన్ని విషయాల్లో కొంచెం పట్టించుకోరు, కానీ వీళ్ళు జీవితంలో ఏదైనా పనిని అనుకుంటే ఆ పనిని సాధించేంత వరకు వదిలిపెట్టినటువంటి వారిలో ఈ మకర రాశి వారు కొంతమంది ఉంటారు. ఇక ఈ మకర రాశికి అధిపతి శని కాబట్టి కొంచెం మొండితనం ఎక్కువగా ఉంటుంది. మొండితనంతో పాటు వీళ్ళకి ఏంటి అంటే గనక ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి. తద్వారా వీళ్ళకి ఏంటి అని అంటే కనుక కొట్లాటలకు, గొడవలకు ఎక్కువగా దారి తీసేటటువంటి ప్రయత్నాలే ఎక్కువగా వీళ్ళ జీవితంలో సంభవిస్తూ ఉంటాయి. అలాగే వీళ్ళు ఎక్కువగా ఆలోచించేటటువంటి తత్వంలో చెడు మార్గాన్ని ఎక్కువగా ఎంచుకునేటటువంటి పద్ధతులు ఎక్కువగా ఉంటాయి. అలాగే వీళ్ళకి ఏంటి అని అంటే కనుక కోపం, ఆవేశం విపరీతంగా రావడం జరుగుతుంది. ప్రతి చిన్న విషయానికి కూడా అగ్రీనెస్ కావడము, తొందరపడి మాట్లాడడము, వాళ్ళు మాట్లాడినా కూడా కొట్టినట్టుగానే ఉంటుంది. కాబట్టి ఇలాంటి లక్షణాలు ఎక్కువగా మకర రాశి వాళ్ళలో ఉంటాయి. చాలా నెమ్మదస్తులు వీళ్ళు. అంటే ఏదైనా పని చేయాలనుకున్నా, ఏదైనా ఉద్యోగానికి వెళ్ళాలనుకున్నా, ఇక్కడికి వెళ్ళి చాలా లేజీగా ఉంటారు. ఎక్కువగా దేని గురించి పట్టించుకోకుండా ఉంటారు. జీవితంలో సాధించాలి అనేటటువంటి కోరిక ఉంటే తప్ప వీళ్ళు ఎక్కువగా మేల్కొనేటటువంటి పరిస్థితులు వీళ్ళకు ఉండవు. అంటే మకర రాశిలో ఏంటి అని అంటే కనుక ఏదైనా జరిగిపోతుందిలే, సరేలే అంటే అంత వీళ్ళ నెత్తి మీద, వీళ్ళ భుజం మీద వేసుకునేటటువంటి ప్రయత్నం చాలా తక్కువగా మకర రాశి వారికి ఉంటుంది. కాబట్టి వీళ్ళు కొంతవరకు జీవితంలో సంకల్ప బలం అనేటటువంటిది అవలంబించుకుంటూ ఉండాలి. ఏదైనా కూడా సీరియస్నెస్ ఎక్కువగా ఉంటే గనక వీళ్ళు జీవితంలో రాణించేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. చెడు సావాసాలను వీలైనంత వరకు చాలా దూరంగా పెట్టేటటువంటి ప్రయత్నాలు చేసుకోవాలి. అలాగే వీళ్ళకు మద్యము, జూదము, అమ్మాయిల వ్యసనాలు ఇవంటివి జీవితంలో అలవాటుగా మారిపోవడం జరుగుతూ ఉంటుంది. అలాంటి పనులకు కాస్త దూరంగా ఉంటే వీళ్ళ జీవితం చాలా హ్యాపీగా ఉండేటటువంటి లక్షణాలు ఎక్కువగా వీళ్ళ దాంట్లో కనిపిస్తున్నాయండి. ఇక జూన్ మాసం పరిస్థితికి వస్తే గ్రహస్థితి బట్టి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు? ఈ జూన్ మాసానికి వస్తే కనుక పంచమ స్థానంలో రవి బుధ సంచారం నడుస్తుంది వీళ్ళకి ప్రస్తుతానికి. ఈ మాసంలో పంచమ స్థానంలో రవి బుధ సంచారం కాబట్టి కొంచెము వీళ్ళు ఏంటంటే తెలివి తక్కువ పనులు చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారు. తొందరపడి నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటారు. డబ్బులు విపరీతంగా ఖర్చు చేసేటటువంటి విషయాలు వీళ్ళ జీవితంలో జరుగుతూ ఉంటాయి. అలాగే వీళ్ళు సినిమా రంగంలో కానీ, నాటక రంగంలో ఉన్నటువంటి వాళ్ళు తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల వీళ్ళకి కొంత చెడ్డ పేరు వచ్చేటటువంటి అవకాశం ఎక్కువగా ఈ మకర రాశి వారి యొక్క జాతకంలో ఏర్పడుతుంది. ముఖ్యంగా రాజకీయ నాయకులకు ఈ మాసం కొంచెం గడ్డు కాలంగా చెప్పుకోవచ్చు. కాబట్టి సినిమా సెలబ్రిటీస్ కానీ, నాటక రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, రాజకీయ నాయకులు కానీ ఈ మాసంలో చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో, లేదా ఎవరైతే ఈ ప్రభుత్వ రంగంలో కానీ, లేదా ప్రైవేట్ రంగంలో, సాఫ్ట్వేర్ రంగంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కొంచెం ఈ మాసం అనేటటువంటిది కొంచెం కింద మీద అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగ అవకాశాలు లేనటువంటి వారికి కొంచెం ఇంకా కష్టపడేటటువంటి అవకాశాన్ని ఏర్పరచుకోవాలి. ఈ మాసం కొద్దిగా మకర రాశి వారికి గడ్డు కాలము అని చెప్పుకోవచ్చు. ఆరోగ్య సంబంధం విషయాలలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా ఎవరితో మాట్లాడడం కానీ, ఎక్కువ ఓవర్ అగ్రీనెస్ కావడం కానీ ఇలాంటివి చేసుకోకుండా ఉండి ఈ నెల కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకుంటే అన్ని రకాలుగా బాగుంటుంది. శత్రువుల నుంచి బాధలు, కనపడిన శత్రువులు అయిన వాళ్ళని నమ్మించి మోసం చేయడం, ఎలాంటి సంఘటనలు ఏమైనా కనిపిస్తున్నాయి? వీళ్ళ జీవితంలో ఏంటి అంటే కనుక ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో
శత్రువుల బాధ ఎక్కువగానే ఉంటూ ఉంటుంది. అప్పుల బాధలు, అనారోగ్య సమస్యలు, అయిన వాళ్ళతో శత్రుత్వం ఏర్పడము, ఎవరైతే మనల్ని నమ్మిన వారు ఉన్నారో, స్నేహితులు ఉన్నారో వాళ్ళని మనల్ని ఇబ్బంది పెట్టడము, ఇంటికొచ్చి గొడవలు పెట్టుకోవడం, ఇలాంటివి కొన్ని జరిగేటటువంటి సిచ్యువేషన్ ఈ మాసంలో వీళ్ళకి వేరుపడబోతుంది. అలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. ఇక ముఖ్యంగా వీళ్ళకి ఏంటి అని అంటే కనుక తిరుగు ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అనవసరమైనటువంటి ప్రయాణాలు, డబ్బులు ఖర్చు అయ్యేటటువంటి పనులు ఎక్కువగా పెట్టుకునేటటువంటి లక్షణాలు ఉంటూ ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, మార్కెటింగ్ ఫీల్డ్లో కానీ కొద్దిగా ఇబ్బందులు జరిగేటటువంటి లక్షణాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి అలాంటి విషయాల్లో కూడా కాస్త జాగ్రత్తగా ఓవరాల్గా ఏంటంటే వీళ్ళకి మధ్యమ ఫలితాలు ఉన్నాయి. అంత చెప్పుకోదగ్గటువంటి ఫలితాలు అయితే వీళ్ళకి ఏమి కనిపించలేదు. ఈ ఒక్క మాసం కనుక ఓపిక పట్టండి, తర్వాతి మాసంలో మీ జీవితంలో మంచి సత్ఫలితాలను పొందేటటువంటి అవకాశం కనిపిస్తుంది. గురుగారు, పరస్త్రీ వ్యామోహం కావచ్చు, పరపురుషుడు వ్యామోహం కావచ్చు, వీటి వల్ల చాలా వరకు వైవాహిక జీవితంలో సమస్యలు వస్తున్నాయి. బయట సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయి ఈ రాశి వాళ్ళకి? అయితే మకర రాశి వారికి ఈ మాసంలో ఒక స్త్రీతో ఇబ్బందులు ఏర్పడేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఆ స్త్రీ వల్ల అంటే మంచి చేద్దాము అంటే చెడు ఎదురైందన్నట్టుగా మనం మంచి కోసమే అనుకుంటాము. కానీ ఎదుటి వాళ్ళు దాన్ని ఆసరగా చేసుకొని ఇతన్ని బ్లేమ్ చేయడము, లేదా ఈమెను బ్లేమ్ చేయడం, ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి లక్షణాలు ఉంటాయి. ఆ స్త్రీ పురుషుడు ఎవరైనా కావచ్చు. స్త్రీకి అయితే పురుషుడి యొక్క వ్యామోహం పెరుగుతుంది, పురుషుడికి అయితే స్త్రీ యొక్క వ్యామోహం పెరుగుతుంది. అంటే వీరిద్దరు పరస్పర ఇబ్బందుల వల్ల వీళ్ళ కుటుంబం సఫర్ అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రేమ వివాహాలు ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క జూన్ మాసంలో ఏంటి అంటే కనుక ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకోవడం, ఇంటికి దూరంగా బ్రతకడము, లేదంటే లీవింగ్ అండ్ గెదర్ ఉండడము, ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి అవకాశం అంటారా లాంగ్ టర్మ్? లేదండి, అవి అన్నీ కూడా 3 నెలల ముచ్చటగానే ఉంటాయి. అవి ఎప్పటికైనా పెటాకులు కావాల్సిందే. అది శాశ్వతంగా ఉండేటటువంటి రిలేషన్షిప్ కాదు. ఎంతవరకు అవసరం ఉందో అంతవరకు వాడుకుంటారు. మళ్ళీ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయేటట్టు లక్షణాలే ఎక్కువగా ఈ మాసంలో వీళ్ళకు కనిపిస్తాయి. ప్రారంభమయ్యేటటువంటి విషయాలు కూడా ఈ మాసంలో వాళ్ళకు ఉంటూ ఉంటాయి. ఆరోగ్యపరంగా ఏమైనా జాగ్రత్తలు చెప్తారా గురుగారు? ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగానే ఉండాలి. వీలైనంత వరకు బయట ఫుడ్ని అవాయిడ్ చేయడం కానీ, ఇంటి ఫుడ్ని ఎక్కువగా తీసుకోవడం కానీ, ఎక్కువగా డైట్ చేయడం కానీ ఇలాంటివి ఫాలో చేసుకుంటూ ఉండాలి. వీలైనంత వరకు వీళ్ళకి ఏంటి అంటే స్కిన్ ఎలర్జీ రావడం కానివ్వండి, లేదా తలకు సంబంధించినటువంటి మైగ్రేన్ లాంటి ప్రాబ్లమ్స్ రావడం కానివ్వండి, లేదా ఉదరానికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ, లేదా ఈ ఉదరానికి సంబంధించిన ఇబ్బందులు కానీ, మెడికల్ ఇబ్బందులు కానీ వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఈ మాసంలో వీళ్ళకు ప్రారంభమయ్యేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. ఓకే గురుగారు, ఇక చివరగా వ్యాపారస్తులకు ఏమైనా సూచన ఉందా పెట్టుబడుల విషయంలో ఏమన్నా? ఈ మాసంలో పెట్టుబడులు లాంటివి ఎలాంటివి పెట్టకండి. అలాగే ఒకవేళ పెడితే కనుక ఇచ్చిన డబ్బులు తిరిగి రాకపోగా మళ్ళీ పైనుంచి ఇంకా డబ్బులు ఖర్చు పెట్టేటటువంటి విధానాలు పెరిగిపోతాయి. కనుక వ్యాపారస్తులు కానీ, పెట్టుబడులు పెట్టేటటువంటి వారు కానీ చాలా జాగ్రత్తగా, ఒకవేళ పెట్టుబడి పెట్టాల్సిన పని ఉంటే కనుక గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ తగ్గిపోయింది అంటారు. ఇప్పుడు తగ్గినప్పుడే రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు పెట్టినటువంటి బంగారం మీద, రియల్ ఎస్టేట్ మీద భవిష్యత్తులో దానిని బంగారుమయంగా మార్చుకోవచ్చు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అంటే మీ జీవితంలో మకర రాశి గోల్డ్ మీద పెట్టండి, అలాగే ఇంటి స్థలం మీద పెట్టండి, అంటే భూమి మీద పెట్టండి. ఇంకా ఏ దాని మీద మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టకండి ప్రస్తుతం ఈ మాసంలో గనక. తర్వాత మళ్ళీ గ్రహ సంచారం బట్టి ఏం మారుతుందో తెలియదు, కానీ ప్రస్తుతం అయితే ఈ రెండిటి మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టేటటువంటి అవకాశాన్ని ఏర్పరచుకోండి. గురుగారు, ప్రస్తుత గ్రహ సంచారం అయితే కాస్త ఇబ్బందికరంగా ఉంది. ఎలాంటి పరిహారాలు వీళ్ళకి బాగా అవసరం అంటారు? మకర రాశి వారు గనక పరిహారం చేసుకోవాలి అని అంటే గనక ఈ యొక్క మనకు ఒక గణపతి దొరుకుతుందండి, మరకత గణపతి అని అంటుంటాం. ఆ మరకత గణపతి లాకెట్ దొరుకుతుంది. ఆ మరకత గణపతి యొక్క లాకెట్ మెడలో ధరించుకోవడం ద్వారా కొంతవరకు ఉపశమనం కలుగుతుంది. కాబట్టి మకర రాశి వారు ఎవరైనా సరే మరకత గణపతిని ధరించుకోండి. ఆ మరకత గణపతి ధరించుకోవడం వల్ల మీకు జీవితంలో ఉపశమనం కలుగుతుంది. కొంతవరకు దైవానుగ్రహంతో కలిగి మీకు ఆటంకాలు కానీ, ఇబ్బందులు కానీ ఏవైనా ఉన్నా అవన్నీ కూడా దూరం అయిపోయేటటువంటి అవకాశం ఈ మరకత గణపతి ద్వారా కలుగుతుంది. అలాగే గణపతికి సంబంధించినటువంటి మంత్రం ఒకటి చెప్తారు. ఆ మంత్రాన్ని చదువుకొని రోజు 108 సార్లు చదువుకోండి. ఓం ప్రణమ్య శిరసా దేవం గౌరీ పుత్ర వినాయకం భక్తావాసస్మరే నిత్యం ఆయుష్కామార్థ సిద్ధయే అనేటటువంటి మంత్రాన్ని చదువుకోండి. ఆ మంత్రం చదువుకోవడం వల్ల కొంతవరకు ఉపశమనం కలిగేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఓకే, ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఈ నెల ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు.